ఓం శ్రీ సాయిరాం. సాయి బంధువులారా, ప్రేమ స్వరూపులారా, ఆత్మస్వరూపులారా, అందరికీ నమస్కారం. శ్రీ సాయిబాబా సచ్చరిత్ర ఓవి టు ఓవి యథాతథం. హేమాడ్ పంత్ గారు రచించినటువంటి మరాఠీ గ్రంథాన్ని యథాతథంగా ట్రాన్స్లేట్ చేయబడినటువంటి సచ్చరిత్రలో మనం పారాయణంలో ఉన్నాం. 3వ అధ్యాయం 90 ఓవి నుంచి పారాయణం చేద్దాం. బాబాగారు ఆత్మస్వరూపుడు, అంటే మన ఈ శరీరానికి ఆధారంగా ఉన్నటువంటి ఆత్మస్వరూపుడు. వారు మూర్తీభవించినటువంటి ఆత్మస్వరూపులు, సచ్చిదానంద స్వరూపులు. అప్పుడు ఆయన ఉన్న చోట కోరికలు ఉండే అవకాశం లేదు అని రాశారు. మరి మనందరి కోరికలు ఉన్నాయి, ఆయన కూడా ఉన్నాడు. అది పూర్వజన్మ కర్మానుసారంగా ఈ జన్మలో మనం చేసిన కర్మలకు సంబంధించిన సంస్కారాలన్నీ కూడా సూక్ష్మ దేహం అంటారు కదా, మనస్సు అని. ఆ మనస్సు ఈ శరీరానికి ఆధారమై ఉంది. ఆ మనస్సే నడిపిస్తుంది. ఆ మనస్సు చెప్పినట్టుగా మనం నడుస్తున్నాం. ఆ మనస్సే కోరికలు, ఆలోచనలు, అరిషడ్ వర్గాలు అన్నిటితో కలిసి ఉంటుంది. ఈ శరీరానికి చైతన్య స్వరూపమై ఆధారంగా కేవలం సాక్షిభూతంగా ఉండేది ఆత్మ. అదే ఆయన సాయిబాబా వారు. మనం ఎప్పుడైతే ఈ ఆశలను, కోరికల్ని, అరిషడ్ వర్గాల్ని, మనస్సును, ఇంద్రియాలని నియంత్రించుకొని జయించి ఆయన చేరుకుంటామో అప్పుడు మోక్షం, ముక్తి అంటారు. అరిషడ్ వర్గాల నియంత్రణ, మనో నియంత్రణ, ఇదే సాధన. కోరికలు అనేక రకాలు. నేను ఎవరు అని నిశ్చయంగా తెలుసుకోగానే సూర్యుని కిరణాలకు కరిగిపోయే మంచులా అవి కరిగిపోతాయి. ఎప్పుడు కోరికలు కరిగిపోతాయి? నేను ఆత్మను అని తెలుసుకున్నప్పుడు. మరి బాబాగారు కదా ఆత్మ అన్నావు. నువ్వు ఆత్మని తెలుసుకున్నప్పుడు నువ్వు బాబా ఇద్దరు ఒకటే అని తెలిసిపోతుంది. అంతవరకు బాబాను దూరంగా గురువుగా ఉంచుతాం. మనం భక్తులుగా, శిష్యులుగా ఉండే ప్రయత్నం చేద్దాం. తెలుసుకున్న తర్వాత ఇంకేమీ ఉండదు. గురువు, శిష్యుడు ఇద్దరు ఒకటే. నేను మనసు, బుద్ధి, ఇంద్రియాలతో కూడిన విరాటు స్థూల శరీరాన్ని కాను, అగోచరమైన హిరణ్యగర్భ సూక్ష్మ శరీరాన్ని కాను. నేను అనాది అయిన సనాతన సాక్షిని. ఇలా గుణాలకు, ఇంద్రియాలకు అతీతంగా ఉన్న నాకు విషయాలందు ఆసక్తి లేదు. నేను లేని చోటే లేదు. నేను చేసేవాడిని, చేయించేవాడిని కాను. మనస్సు, బుద్ధి, ఇవన్నీ ఇంద్రియాలు, ఇవి జడం అని గ్రహించిన వెంటనే విషయ సుఖాలందు విరక్తి కలిగి జ్ఞానాన్ని కప్పుకున్న ఆవరణ తొలగిపోతుంది. ఎన్ని సంవత్సరాలు చున్నాం బాబా సేవలో? 20-30 సంవత్సరాలు చున్నాం. 20-30 సంవత్సరాల నుంచి పారాయణాలు చేస్తున్నాం, యాత్రలు చేస్తున్నాం, షిరిడీకి వెళ్తున్నాం. మరి తెలిసిందా? నేను మనస్సును కాదు, బుద్ధిని కాదు, అహంకారాన్ని కాదు, ఇంద్రియాలని కాదు, శరీరాన్ని అసలే కాను, వీటన్నిటికీ సాక్షిభూతంగా ఉన్న ఆత్మను అని. అసలు ఆ ప్రయత్నం, ఆ ఆలోచన అటు దిశగా ఎవరి అడుగు పడదు. ఆ ప్రయత్నం ఎవరు చేయరు. ఎంతసేపు పారాయణాలు చేద్దాం, యాత్రలు చేద్దాం, సత్సంగాలు చేద్దాం, విందాం, వాటి గురించి మాట్లాడుకుందాం. ఇంతేకని నేను శరీరాన్ని కాదు ఆత్మను అని తెలుసుకునే ప్రయత్నం 100కి 1 కూడా చెయ్యరు. అలా చేసిన వాళ్ళు కూడా ఒకానొకడు మాత్రమే నా యథార్థ స్వరూపాన్ని తెలుసుకుంటాడని కృష్ణుడు చెప్పాడు, బాబాగారు కూడా చెప్పాడు. అక్కడ మనం బాగా కష్టపడాలి. తన స్వరూపమైన ఆత్మను మరిచిపోవటమే మాయా ప్రాదుర్భావం. ఎప్పుడైతే నేను ఆత్మను మర్చిపోయానో అప్పుడు మాయ పుట్టింది. నేను చైతన్య ఘనస్వరూపం అని గుర్తు ఉంటే శుద్ధమైన పూర్ణానందం కలుగుతుంది. ఎప్పుడైతే నేను ఆత్మనని తెలుసుకోగలుగుతానో అప్పుడు శుద్ధమైన పూర్ణమైన ఆనందం కలుగుతుంది. ఆ నా స్వరూపం వైపు మనోవృత్తిని మళ్లించటమే నా సేవ. బాబాగారి సేవ అంటే ఏమిటి? గుళ్ళో సేవ చేయడాలు, బయట భక్తులకు, ప్రజలకు సేవ చేయడాలు, షిరిడీకి వెళ్ళి సేవ చేయడాలు, బాబాగారికి డబ్బులు, కానుకలు సమర్పించడం కాదంట. ఏమన్నాడు? నా స్వరూపం వైపు మనోవృత్తిని మళ్లించడమే నా సేవ అంటున్నాడు. అంటే ఆయన యొక్క అసలు స్వరూపం ఆత్మ, మన స్వరూపం ఆత్మే. కాకపోతే ఆయన గురించి చెప్తే మనం అలా ప్రయత్నం చేస్తామని, నీ గురించి అని చెప్తే నీకు అర్థం కాదని, నా అసలు స్వరూపం ఆత్మ, దానివైపు మనసును మళ్లించడమే సేవ, నిజమైన సేవ. అంటే ఆయన యొక్క నిజమైన స్వరూపం ఆత్మ,
దాన్ని దర్శించడానికి మనం ప్రయత్నం చేస్తే అది ఆయన నిజమైన సేవ అవుతుందంట. మరి చూడండి, అదే నా భక్తి. భక్తి అంటే కూడా అదేనంట. రమణ మహర్షి గారు చెప్పింది కూడా ఇదే. అన్ని భక్తుల కంటే గొప్పది నువ్వెవరో తెలుసుకోవడం అంటాడు. అన్ని జ్ఞానాల కంటే గొప్పది నీ అసలు స్వరూపాన్ని తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం అంటాడు. కాబట్టి భక్తి అన్నా, జ్ఞానం అన్నా, ఏదన్నా నిన్ను నువ్వు తెలుసుకోవడమే. అలాగే బాబా యొక్క అసలు స్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయడమే. నేను చిదానందుణ్ణి అని ప్రత్యక్ష అనుభవం కలిగినప్పుడు ప్రాప్తించిన శుద్ధ స్థితి జ్ఞానం. నేను చిత్ ఆనంద స్వరూపుని, అంటే జ్ఞాన స్వరూపుణ్ణి. నేను జ్ఞానం ద్వారా ఆనందం కలుగుతుంది కాబట్టి చిత్ అంటే ఆనందం, చిత్ అంటే జ్ఞానం, జ్ఞానం ద్వారా కలిగే శాశ్వతమైన ఆనందం చిదానందం. దాని ద్వారా వచ్చింది శుద్ధ స్థితి జ్ఞానం. అయం ఆత్మానం బ్రహ్మ, ప్రజ్ఞానం ఆనందం బ్రహ్మ అని అంటారు. జగత్తు వాస్తవం కాదు, మిథ్య. ఈ యొక్క కనిపించేది వాస్తవం కాదు, మిథ్య. అంటే ఉన్నట్టుగా భ్రమింపచేస్తుంది, నిజమన్నట్టుగా భ్రమింపచేస్తుంది, కానీ ఏది నిజం కాదు. ప్రతి క్షణం గడిచిపోతూ ఉంటుంది, మారిపోతూ ఉంటుంది. మనుషులు మారుతారు, కాలం మారుతుంది, ప్రపంచం మారుతుంది, అంతా మారిపోతూనే ఉంటుంది. మారిపోయేదాన్ని పట్టుకొని మనం పరిగెడుతూ అది నిజం అనుకుంటూ ఉంటాం. ఈ సత్యం తెలిసినప్పుడు ఏకాంతం లభిస్తుంది. ఏకాంతం లభిస్తేనే సత్యం తెలుస్తుంది. ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంది. వాస్తవమైన బ్రహ్మను నేనే, నిత్య శుద్ధ బుద్ధ ముక్త సత్యమైన వాసుదేవుని నేను. ఇలాంటి నన్ను శ్రద్ధాభక్తులతో పూజ చేస్తే స్వహితం కలుగుతుంది. ఇలా నేను ఎవరుని తెలుసుకుని నా యథార్థమైన పూజను చేసి అనన్య శరణుజొచ్చి నాలో ఐక్యమైపోవాలి. నది సముద్రుని శరణుజొచ్చి మరల వెనుకకు తిరిగి రాగలదా? సముద్రుని ఆలింగనం చేసుకున్న నది నదిలా భిన్నంగా ఉండగలదా? నూనెలో తడిసిన దూది ఒత్తి దీపపు జ్యోతిని కలిసి స్వయం దీపమే ప్రకాశిస్తుంది. అలాగే సత్పురుషుల చరణాలను శరణజొచ్చిన వారి స్థితి కూడా అదే. చైతన్య ఘనుడైన అల్లామాలిక తప్ప వేరే ఏ ధ్యానము లేనినాడు శాంతచిత్తులు లేనివారు, శాంతచిత్తులు, ఏమీ అపేక్షించని వారికి, సమభావం కలవారికి అహంభావం ఎలా ఉంటుంది? నిరహంభావం, నిర్మమకారం, ద్వంద్వాలకు అతీతము, అపరిగ్రహం అనే 4 గుణాలున్న చోట నేననే అహంభావం ఎందుకుంటుంది? ఇది ఆయనకున్న గొప్ప గుణాలు. సాయి భక్తులు కూడా ఉండాలి. ఏమిటా గుణాలు? నిరహంభావం, అహంకారం లేకూడదు. నేను గొప్పవాడిని, నేను సిద్ధపురుషుని, నాకు సిద్ధులు ఉన్నాయి, నేను మహాత్ముని, నేను గొప్పదాన్ని, నేను గొప్ప భక్తురాలిని, నాకు సిద్ధులు ఉన్నాయి. ఈ అహంకారం ఉండకూడదు. నిర్మమకారం, దేని మీద మమకారం ఉండకూడదు. అది కావాలి, ఇది కావాలి, నాకు అది ఇష్టం, ఇది ఇష్టం అనే మమకారం ఉండకూడదు. ద్వంద్వాలకు అతీతం, 2 లేవు, ఉన్నది ఒకటే. శత్రువు లేడు, మిత్రుడు లేడు. శత్రువు లేడు, మిత్రుడు లేడు, మంచి లేదు, చెడు లేదు, ఏది లేదు, ఉన్నది ఒకటే. ఏమిటి? ఆత్మ. అంటే మనుషుల్ని చూడకుండా ఆత్మను మాత్రం చూడగలిగితే నీకు అద్వైతం సిద్ధిస్తుంది. ప్రపంచాన్ని చూడకుండా దానికి ఆధారమైన ఆత్మను చూడగలిగితే అద్వైతం సిద్ధిస్తుంది. ప్రపంచాన్ని చూస్తే రకరకాలుగా భిన్న రూపాలతో కనిపిస్తుంది. మనుషులు చూస్తే రకరకాలుగా కనిపిస్తారు. మనసులను చూస్తే ఇంకా ఘోరంగా కనిపిస్తుంది. వీటన్నిటిని చూస్తున్నాం కాబట్టి మనం ఇంకా బాధపడుతున్నాం, కోపడుతున్నాం, ఏడుస్తున్నాం, తుడుచుకుంటున్నాం, రకరకాలుగా ప్రవర్తిస్తున్నాం. కాబట్టి అద్వైతం సిద్ధించాలంటే ఒక్కటిగా ఉన్న మార్పు లేనటువంటి ఆత్మను చూడగలిగినప్పుడే అది సాధ్యమవుతుంది. దురదృష్టం, మనం ఆత్మను కాక అన్నింటినీ చూస్తాం. అలాగే అపరిగ్రహం, ఎవరి దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా, అది సేవ రూపంలో కావచ్చు, వస్తు రూపంలో కావచ్చు, ఏదీ ఆశించకుండా, ఎవరి దగ్గర నుంచి ఏ సేవ పొందకుండా నీ పనులు నువ్వే చేసుకుంటూ, నీ సంపాదన నువ్వే సంపాదించుకుంటూ, నీ కష్టార్జితంతో సంపాదించుకుంటూ జీవిస్తే నువ్వు స్వతంత్రుడు అవుతావు. ఆత్మజ్ఞానంలో నువ్వు సాధన చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకరి ధనంతో నువ్వు ఏదైనా ఏర్పాట్లు చేసుకున్నా, ఒకరి సేవ పొందినా వారికి రుణపడాల్సి వస్తుంది, మళ్ళీ రుణం తీర్చుకోవాల్సి వస్తుంది, మళ్ళీ వాళ్ళకి ఏదైనా చేయాల్సి వస్తుంది. ఇలా తీసుకోవడం వల్ల ఒక రుణగ్రస్తం అవుతుంది, మళ్ళీ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి నువ్వు స్వతంత్రుడిగా జీవించలేవు. కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలో అపరిగ్రహం తప్పనిసరి. ఎవరి దగ్గర నుంచి ఏమీ ఆశించకూడదు. అది ధన రూపేనా కానీ, వస్తు రూపేనా కానీ, సేవ రూపంలో కానీ. స్వతంత్రంగా ఉన్నవాడే ఆత్మను పొందగలుగుతాడు. ఓం శ్రీ సాయిరామ్.